ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, మార్నింగ్ అందరికీ ಎಲ್ಲರಿಗೂ నమస్కారం. ఫ్రెండ్స్, అందరిది బ్రేక్ఫాస్ట్ అయిందా? నాది కూడా బ్రేక్ఫాస్ట్ అయిందండి. నేనైతే టెర్రస్ పైకి వచ్చాను. కొంచెం వర్క్ ఉందనేసి ఇక్కడ. ఇంకేం ఫ్రెండ్స్, సాటర్డే కదా ఈరోజు. సాటర్డే వచ్చిందంటే మనకు వీకెండ్ కదండి. సాటర్డే సండే ఫుల్ బిజీ కదండి పనులతో. నేను కూడా బిజీగానే ఉన్నాను. మార్నింగ్ అయితే వాషింగ్ మిషన్కి బట్టలు వేసాను, అందుకోసమనే టెర్రస్ పైకి వచ్చానండి ఆరవేయడానికి. అప్పుడప్పుడు మనము బయటికి వచ్చి ఇలా ఆకాశం చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా మనకు. చల్లగా గాలి వీస్తూ ఉంటుంది, ఎండబడుతూ ఉంటుంది. అలా గాలి వెలుతురు మన బాడీకి తగులుతూ ఉండాలన్నమాట. అలా తగిలితేనే మనకు కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది. మనమైతే డి విటమిన్ మనకు లభించాలంటే 9 బిలో వచ్చి ఎండలో కూర్చోవాలి కదా. సూర్యకిరణాలు అప్పుడే పడుతూ ఉంటే అప్పుడు మనం ఆ కిరణాల కింద అలా కూర్చుంటే బాగుంటుంది. ఆ టైంలో అంటే మనకు పనులు ఉంటాయి కదా, మార్నింగు రాలేము. బట్ అలా అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. ఏమన్నా హాలిడేస్ టైంలో అట్లా ఎండ అనేది మనకు తగులుతూ ఉండాలి. ఎప్పుడు ఏసీలు, ఫ్యాన్లు వీటి కింద ఉంటే మన బాడీ కూడా కొంచెం లావ్ అనేది ఆటోమేటిక్గా మనం తినకపోయినా లావ్ అనేది మనము అవుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. అందుకోసం అప్పుడప్పుడు ఎండలో ఇలా తిరుగుతూ ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేంటి ఫ్రెండ్స్ కబుర్లు? నేనైతే మీ అందరితో కూడా నా విషయాలు అంటే సాటర్డే నాకు జ్ఞాపకార్థం చిన్నప్పుడు ఎలా ఉండేది ఏంటి, ఒక విలేజ్లో అయితే ఎలా ఉండేది. సాటర్డే వచ్చింది అంటే మేము చాలా సాటర్డే వచ్చిందంటే ఎవరికైనా కూడా ఒక్కోసారి మనకు సెకండ్ సాటర్డే హాలిడే ఉండేది కదా స్కూల్ అప్పుడు. అలాంటి టైంలో సాటర్డే మార్కెట్ కూడా జరిగేదండి మా ఊర్లోన. అప్పుడు సాటర్డే వచ్చిందంటే చాలా ఖుషి అయ్యేదన్నమాట. స్కూల్కు హాలిడే వచ్చింది, ఈరోజు సాటర్డే మార్కెట్. మా ఇంట్లో అయితే పెద్దనాన్నగారు అయితే సాటర్డే వచ్చిందంటే రకరకాల పండ్లు, కేకులు అన్నీ మార్కెట్ నుంచి తెచ్చేవాళ్ళు అనమాట. ఎప్పుడెప్పుడు తెస్తారా అనేసి ఆడుకుంటూ ఉండేవాళ్ళం సాటర్డేను. అదేవిధంగానే సాయంకాలం అయిందంటే 5 గంటలు అయిందంటే మా ఊర్లో ఆంజనేయ స్వామి అంటే చాలా బాగుంటాడండి. ఏవైనా మనము కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా జరుగుతాయన్నమాట. అప్పుడు ఆంజనేయ స్వామి అంటే చాలా అందరికీ, చిన్నపిల్లలు కదా అందరూ వెళ్ళేవాళ్ళం. మా ఫ్రెండ్స్ అంతా సాటర్డే భజన చేసేవాళ్ళు అనమాట. నైట్ 7 గంటలు అట్లా. మేమైతే 5:30 అట్లా టెంపుల్కి వెళ్ళేవాళ్ళం. మా పెద్దనాన్న వాళ్ళైతే మాకైతే వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళండి. మేమైతే మా సిస్టర్, నేను టెంపుల్కి వెళ్తా అంటే మా అక్క ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ అందరూ కూడా గుంపుగా వెళ్ళేవాళ్ళము. అప్పుడు మేము అందరూ కూడా స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు మా తోటలో అయితే బంతిపూలు, రుద్రాక్ష పూలు, కనకాంబరాలు, మల్లె చెట్లు, మందార అలాంటివన్నీ ఉండేవి కదా. తోటలో నుండి పూలన్నీ తెచ్చి మేము స్వామికి బంతిపూలు ఉంటాయి కదండి, మ్యారీగోల్డ్ అని, అలాంటి పూలు పెద్ద హారం కుట్టేవాళ్ళం. ఆంజనేయ స్వామికి పెద్ద హారం కుట్టి రెడీ చేసుకొని సాటర్డే ఈవినింగ్ తాలకి అవన్నీ మనం అన్నీ ఏమేమి కావాలో మా ఊళ్ళో అయితే అక్కడ పంతులు గారికి బియ్యం కొద్దిగా, కందిపప్పు కొద్దిగా, అదేవిధంగానే బెల్లము కొద్దిగా, అలా పువ్వులు, అగరబత్తీలు, ఆయిలు, ఒత్తులు ఇలాంటివన్నీ, కొబ్బరికాయ ఇవన్నీ తీసుకొని వెళ్ళేవాళ్ళం అన్నమాట సాటర్డే. అలా మేము తీసుకొని వెళ్ళి అక్కడ ప్రదక్షిణలు చేసి, గుడి అయితే చాలా పెద్దగా ఉండేదండి. బాగా ప్రదక్షిణ చేసేకి చాలా బాగుండేదన్నమాట. అలా ప్రదక్షిణ చేసి మొక్కుని ఒక 1 అవర్ వరకు మేము అక్కడ గుడి దగ్గర స్పెండ్ చేసేవాళ్ళము. అదేవిధంగానే గుడికి బయట అయితే ధ్వజస్తంభం ఉండేది. ధ్వజస్తంభానికి కూడా ప్రదక్షిణ చేసి ఆ తర్వాత అశ్వత్థన కట్ట అని ఉంటుందండి. రాగి చెట్టు, వేప చెట్టు కలిసి ఉంటుంది, కట్ట కట్టింటారు పెద్దగా. అక్కడ కూడా మేము నాగేంద్ర స్వామిని అక్కడ నాగశిల్పాలు అయితే ప్రతిష్టాపన చేసింటారు. అక్కడ కూడా అంటే కొన్ని సంవత్సరాలు అన్నమాట అవి. అక్కడ కూడా మేము ప్రదర్శనలు చేసి మొక్కొని 1 అవర్, 1.5 అవర్ అవుతుందన్నమాట ఇంటికి వచ్చేసరికి. మా ఫ్రెండ్స్ అంతా ఆ రోజు సాటర్డే అయితే పెద్ద పండగ అనమాట. శనివారం వచ్చింది అంటే మా ఊళ్ళో జాతర ఉన్నట్లు అనమాట. ఎందుకంటే మార్కెట్ జరుగుతుంది. కొంతమంది అయితే శనివారం వచ్చిందంటే స్కూల్కే వెళ్ళేవాళ్ళం కాదనమాట, ఆడుకుంటూ అలా ఉండేవాళ్ళము.
అట్లా ఎన్నో జ్ఞాపకాలనేవి నాకు సాటర్డే వచ్చిందంటే కనిపిస్తూ అట్లా నేనైతే మననం చేసుకుంటూ ఉంటాను ఫ్రెండ్స్. మీకు గూడా సాటర్డే మీ ఊరి యొక్క, విలేజ్ యొక్క జ్ఞాపకాలనేవి మీకు ఏమైనా ఉన్నాయా ఫ్రెండ్స్? నాకు కామెంట్ ద్వారా చెప్పండి. ఈ విధంగా నాకొక స్మాల్ మెమొరీ అనేది నేను ఈ సాటర్డే రోజు మీ అందరితో పంచుకున్నాను. మీకందరికీ ఇష్టమే కదా! ట్రెండింగ్ ఉన్న యూట్యూబ్ ఛానల్‌ను అందరూ కూడా లైక్ చేస్తున్నారు కదా ఫ్రెండ్స్. అదేవిధంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రెండింగ్ ఉన్న యూట్యూబ్ ఛానల్‌ని. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ థ్యాంక్ యూ.